హలో అందరికీ! ఇదొక చాలా స్పెషల్ కేక్ అండి. లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ కేక్‌లో నేను 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను. మొత్తం కేక్ వెయిట్ వచ్చేసి 3½ కేజీ. ఇక్కడ మీరు చూస్తే నేను మిడిల్ టియర్ ఫైనలైజింగ్ చేస్తున్నాను. 8 ఇంచ్ టిన్‌లో బేక్ చేసుకున్నాను. ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్. సో, టాప్ టియర్ ½ కేజీ వెయిట్. ఫ్లేవర్ వచ్చేసి చాక్లేట్ అనమాట. సో, బేక్ చేసింది వచ్చేసి 4½ ఇంచ్ టిన్. సో, నాకు రెఫరెన్స్ పిక్ వచ్చింది. సో, నేను రెఫరెన్స్ పిక్‌లో ఉన్న విధంగానే అన్నీ ప్లేస్ చేస్తున్నాను. సో, రెఫరెన్స్ పిక్‌లో వచ్చేసి పైన మాత్రమే డార్క్ బ్లూ కలర్ ఉంది. సో, నేను ఎప్పుడు చెప్పే విధంగానే ఎక్కువ క్వాంటిటీలో కలర్ యాడ్ చేస్తే రాదు కాబట్టి తక్కువ క్వాంటిటీ క్రీమ్‌లో యాడ్ చేసి ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి బాటమ్ టియర్. నేను 10 ఇంచ్ టిన్‌లో బేక్ చేసుకున్నాను. దీని వెయిట్ వచ్చేసి 2 కేజీస్ వస్తుందండి ఫైనలైజింగ్ తర్వాత. సో, ఇక్కడ మీరు చూస్తే నేను ప్యాలెట్ నైఫ్ తీసుకొని జాగ్రత్తగా స్క్రేప్ చేస్తూ చాలా నీట్‌గా అప్లై చేస్తూ ఉన్నానన్నమాట క్రీమ్ అనేది. సో, దీని మీద కూడా మనం కొద్దిగా బ్లూ కలర్ అప్లై చేయాలి క్రీము. మీరు చూస్తే చాలా లైట్‌గానే అప్లై చేస్తున్నానండి. ఎక్కువ క్రీము ఉంటే టేస్ట్ బాగుండదు. మొన్నెవరో కామెంట్ చేశారు, అంత ఓవర్ యాక్షన్ ఎందుకు ఎక్కువ క్రీమ్ పెడుతూ అని. తిని చూస్తేనే కదండీ తెలుస్తుంది క్రీమ్ ఉందో లేదో అనేది. సో, అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. సో, ఇప్పుడు నేను ఈ కేక్ గురించి మాట్లాడుతున్నాను కదా! సో, ఇక్కడ చూస్తే పైన టాప్ టియర్ ఉంటది కదా! ½ కేజీ. సో, ఇక్కడ నేను 8 ఇంచ్ టిన్‌లో ఫైనలైజింగ్ అయిన దాని మీద బేస్ పెట్టేసాననమాట. ఎప్పుడు షిఫ్ట్ చేసే విధంగానే. ఈ రెండు వెయిట్ కలిపేసి 1½ కేజీ. సో, ఈ టాపర్స్ నేను గ్లాసీ ప్రింట్ తీయించుకున్నాను. టాపర్స్‌కి వెనకాల కూడా సెల్లో టేప్ స్టిక్ చేశానండి. సో దట్ క్రీమ్‌లో ఉన్న మాయిశ్చర్ మనకు ఈ టాపర్స్‌కి అంటుకోకూడదు కాబట్టి. సో, గ్రాస్ నాజిల్ లీవ్ గ్రీన్ జెల్ కలర్ యూజ్ చేసి నేను ఇది విప్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి నేను ఫంక్షన్ హాల్‌కెళ్ళి అసెంబుల్ చేస్తున్నాను. మేము కూడా ఇన్వైటెడే పార్టీకి. సో, ఈ అన్నీ ట్రైను అవన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. సో, మనదేమీ లేదు. జస్ట్ కేక్ మాత్రం తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ యానిమల్స్ అవన్నీ మీరు చూస్తున్నారా? అవన్నీ నేను ఇంట్లో ప్లేస్ చేసిన కటౌట్స్. బట్ వాళ్ళకి థీమ్‌కి తగ్గట్టుగా అన్నీ బుక్ చేసుకున్నారండి ముందే. సో, ఇదేనండి కేక్ ఫైనల్ లుక్. మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మొత్తం డీటెయిల్స్ చెప్తాను. 2 కేజీ 10 ఇంచ్, 1 కేజీ 8 ఇంచ్, టాప్ టియర్ వచ్చి 4 ఇంచ్, ½ కేజీ బేక్ చేసుకున్నాను. కటౌట్స్ అన్నీ ప్రింట్ అవుట్ నాన్ ఎడిబుల్. సో, ఫైనల్ పిక్ ఇదే. ఉంటాను. బాయ్.